రాజకీయ నాయకులను ఎన్నుకుంటాం కదా, వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు హామీలు ఇస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని. ఒకవేళ వాళ్ళు ఎన్నికైన తర్వాత అవి చేయకపోతే మనము ఆ రాజకీయ నాయకుడు దించే హక్కు కూడా మనకుంటుంది, ఎందుకంటే ఓటు వేసాం కాబట్టి. అలా పోపును పదవి విరమణ చేయించే ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? చేయొచ్చు అలాగా? దీనికి సమాధానం నో. ఒక పోపు ఎన్నికయ్యారు అని అంటే కానన్ లా ప్రకారం 2 సందర్భాల్లో మాత్రమే తదుపరి ఎన్నిక జరుగుతుంది. ఒకటి ఆ పోపు మరణించాలి, లేదా రెండవది స్వయాన ఆయనే నిర్ణయం తీసుకొని రిజైన్ చేయాలి. అంతే తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, ఎవరికి కూడా ఆ హక్కు లేదు. ఎందుకనంటే పోపు గారిని నియమిస్తున్నది మనం కాదు, దేవుడే నియమిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి పేతురు గారిని యేసుక్రీస్తు పిలిచి పోపుగా నియమించాడు. మిగిలిన అపోస్తలులో లేదా నువ్వో నేనో వెళ్ళి మీరు దిగిపోండి అని పేతురు గారికి చెప్పేటువంటి హక్కు లేదు మనకి, ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తు ఆయన్ని పెట్టారు కాబట్టి. సో ఆ హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు పోపు గారు ఎన్నికైన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ చేస్తారు, మీకు ఇష్టపూర్వకంగా ఉంటారని చెప్పి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రజలకు కనబడతారా, లేదంటే వేరే ఏదైనా ప్రేయర్ ఏదైనా అతను చేస్తూ ఉంటారా? సో పోపుగా ఎన్నిక అయిన తరువాత ఆ సిస్టీన్ చాపెల్లోనే ఒక మూలకి ఒక గది ఉంటుంది. ఆ గదిని రూమ్ ఆఫ్ టీయర్స్ అని పిలుస్తారు, కన్నీటి గది అని పిలుస్తారు. ఆ కన్నీటి గదిలో ఏముంటాయంటే అందరికీ సరిపడా ఈ పేపల్ వెస్టమెంట్స్ ఉంటాయి. ఆ వెస్టమెంట్స్ అన్ని 3 సైజుల్లో అక్కడ ఉంటాయి, స్మాల్, మీడియము, లార్జ్. వాళ్ళు ఎవరు ఎన్నిక అవుతారని తెలియదు కాబట్టి 3 రకాల సైజులు అక్కడ పెడతారు. మనం సాధారణంగా ఇప్పుడు డిమార్ట్లోకి వెళ్ళామనుకోండి, డిమార్ట్లో అన్ని రకాల సైజులు బట్టలు అక్కడ ఉంటాయి, ఎందుకంటే వచ్చేవాడు ఏ సైజు అయినా ఉండొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ పోపు ఎవరవుతారని తెలియదు కాబట్టి అందరికీ సరిపడా ఉంటాయి. వీళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి అది ఒకటోది వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులకి అవన్నీ ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. రెండోది వీళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వీలుగా. రెండోది కొంతమంది లోపలికి వెళ్ళి ఏడుస్తారు. అలా ఏడ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒక 50 ఏళ్ల క్రితం ఎన్నికైనటువంటి ఒక 1950లో రఫ్గా ఆయన పేరు మర్చిపోయాను, ఆయన లోపలికి వెళ్ళి ఒకటేమైనా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు, కారణం ఏంటి అని అంటే నా మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టారు అని లోపలికి వెళ్తూ ఆ పక్కన ఉన్నటువంటి కార్డినల్స్ అందరితో ఒక జోక్ వేశాడు, ప్లస్ అట్ ది సేమ్ టైం ఏడ్చాడంట. ఏమనంటే మీరు ఇంత పెద్ద ఎన్నిక చేశారు, దేవుడు మిమ్మల్ని అందరినీ మన్నించును గాక అని. అంటే వాళ్ళు మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళాడంట. మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తీవ్రమైనటువంటి హృదయంతో వెళ్ళాడంట, బయటకు వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది అని అన్నాడు. మన బెనడిక్ట్ 16 గారు లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు అన్నాడంట, నా మీద ఒక పెద్ద కత్తి పడబోతుంది నా మెడ మీద అని అన్నాడంట. సో అట్లా వాళ్ళ యొక్క భావోద్వేగాలని దేవునికి ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక గది అని చెప్పొచ్చు. దానితో పాటుగా పోపు ధరించేటువంటి షూ కావచ్చు, దుస్తులు అవన్నీ కూడా అందులో సిద్ధంగా ఉంచుతారు. అక్కడి నుంచి పోపును బయటికి తీసుకొని వస్తారు. బయటికి తీసుకొని వచ్చి ఆ విండోలో నుంచి హెబమస్ పాపం అని చెప్తారు, అంటే మనకు ఒక కొత్త పోపు వచ్చారు అని. సో సాధారణంగా అప్పుడు ఆయన తన యొక్క కొత్త పేరును వెల్లడిస్తారు. ఆ గదికి కన్నీటి గది అని మాత్రమే ఎందుకు పేరు పెట్టారు సార్? లోపలికి వెళ్ళే కార్డినల్ ఏడ్చి పోపుగా బయటకు వస్తారు కాబట్టి, అంటే దేవుని యొక్క సహాయాన్ని అక్కడ వాళ్ళ యొక్క భావోద్వేగాలన్నింటినీ అక్కడ వ్యక్తం చేసి దేవునికి బయటకు వస్తారు. అందువల్ల అలా పిలుస్తారు. ఇప్పుడు పోపు అవగానే వాళ్ళ డ్రెస్సెస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా సార్, వాళ్ళ డ్రెస్ డిఫరెంట్. తర్వాత వాళ్ళు కొన్ని వస్తువులు ధరించడం జరుగుతుంది, అంటే వాటి దేనికి సూచన, ఎందుకు అలా? సాధారణంగా ఆయన పైనుంచి కింద వరకు ఆయన శరీరాన్ని గమనిస్తే ముఖ్యంగా 3 కనిపిస్తాయి. ఒకటోది ఆయన పైనుంచి కింద వరకు ఒక తెల్ల వస్త్రాన్ని వేసుకుంటారు. తెల్లటి వస్త్రం ఏంటి అని అంటే పవిత్రతకు సూచన. ఈయన ఒక కొత్త వ్యక్తిగా ఇప్పుడు ప్రపంచం ముందుకు రాబోతున్నాడు. పేతురు గారి గురించి మనకు అందరికీ తెలిసిందే. పేతురు గారిని 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో కలిసి తిరిగాడు. ఎవరో ఒక చిన్న పని పిల్లలు వచ్చి నువ్వు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడివి కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి మొదటి పోపు పేతురు గారు అన్నారు. అంటే మనుషులందరికీ అలాంటి సిచ్యువేషన్ అనేది ఒకటి వస్తుంది కొన్నిసార్లు. సో కానీ యేసుక్రీస్తు తదనంతరం పోపు పేతురుకి కనిపించడం, అపోస్తలులకు కనిపించడం, ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలు పెట్టేంతగా సిద్ధమయ్యారు. కనుక ఆ రీతిలో ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక నూతన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి సూచనగా ఒక తెల్లటి వస్త్రాన్ని ధరిస్తారు. రెండవది వాళ్ళు వేసుకునేటువంటి షూ సాధారణంగా ఇంతకుముందు గమనించినట్లయితే పోప్ ఫ్రాన్సిస్ గారికి ముందు వాళ్ళు ఎర్రటి షూ వేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అది పెద్దగా వేసుకోవడం లేదు, కానీ గతంలో ఉండేది. అది ఒక 100 ఏళ్ల క్రితం వరకు ఎర్రటి షూ వేసుకునేవారు. ఎర్రటి షూకి గుర్తు ఏమిటి అని అంటే ఇది రక్తానికి సూచన. మా ప్రాణాలను పెట్టైనా సరే మేము
క్రీస్తును ప్రకటిస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎర్రటి షూ వేసుకుంటారు. ఆ తదనంతరం వాళ్ళు ఒక కొత్త ఉంగరాన్ని కూడా ధరిస్తారు. మనం ముందే చెప్పుకున్నాము, ప్రతి పోపు గారికి కూడా ఒక ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం మీద వాళ్ళ యొక్క పేరు ప్లస్ పేతురు గారి యొక్క బొమ్మ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఒక ఉంగరము, ఒక వస్త్రము, షూ, దానికి తోడుగా వాళ్ళు పట్టుకునేటువంటి యాజక దండం ఏదైతే ఉంటుందో దానికి పైన మన బిషప్లందరికీ దండం ఇలా ఉండి పైన కొంచెం ఇలా వంపు తిరిగి ఉంటుంది. కానీ పోపు గారు పట్టుకునేటువంటి ఆ దండానికి మాత్రం పైన ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా పైన శిలువ మాత్రమే ఉంటుంది. దాని యొక్క గుర్తు ఏమిటి అని అంటే ఈయన యేసుక్రీస్తుకు మాత్రమే తల ఉంచుతాడు, అంటే ఈయనకు పైన ఉన్నది ఇంకా యేసుక్రీస్తే అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పట్టుకుంటాడు. సో అవి సాధారణంగా మారేటువంటి అంశాలు. పోపు ఎన్నికైన తర్వాత తనకి ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా? పోపు గారు ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ గారు ఎన్నికయ్యారు. ఫ్రాన్సిస్ గారు నేను ఇంకా పోపుని అయ్యాను కాబట్టి నాకు నచ్చింది నేను చేసేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ వస్తే నో, అలా చేయడానికి లేదు. ఎందుకంటే పోపు గారు తీసుకునేటువంటి నిర్ణయము అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి అనేక అంశాలకు సరిపడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి అబద్ధం ఆడొద్దు అనేది మనకు ఆల్రెడీ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞ. సో ఇప్పుడు వచ్చినటువంటి పోపు మీరు అబద్ధం ఆడొచ్చు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు కథోలిక శ్రీసభ అధికారికంగా బోధించిందో, ఎయిదర్ అది బైబిల్ ద్వారా కావచ్చు, ట్రెడిషన్ ద్వారా కావచ్చు, గతంలో ఉన్నటువంటి పోపులు చెప్పిన దాని ద్వారా కావచ్చు, అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేడు. సో వాటికి అనుబంధంగా లేదా వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఈ అంశాల్లో మనం ఇంకా ఇది చేయొచ్చు అని వాటిని ఎక్స్టెండ్ చేయొచ్చు తప్ప, సో ఏది చేస్తే ఇంకా క్రైస్తవత్వం పెరుగుతుంది అట్లా కరెక్ట్ అలాంటి ఉద్దేశంలో చేయొచ్చు తప్ప మిగిలిన అంశాల్లో నాకై నేను ఇది ఒక డెసిషన్ తీసుకుంటా అనడానికి లేదు. సరే, పోపు గారు విశ్వలేఖలు రాశారంటారు కదా, అసలు ఏముంది అందులో? విశ్వలేఖలు అనేది ఏంటంటే ఒక వ్యక్తి పోపుగా ఎన్నిక అయిన తరువాత ఆ వ్యక్తి తన కింద ఉన్నటువంటి విశ్వాసులందరికీ మీరు ఇలా జీవించండి, అలా జీవించండి అని లేఖలు రాస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్నది. ఇప్పుడు ఉదాహరణకి పౌలు గారు ఉన్నారు, ఆయన ఒక అపోస్తలుడు. ఆయన ఏం చేశాడంటే రోమాలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, అక్కడ వివిధ రకాల దేవుళ్ళు ఉన్నారు, అక్కడ వివిధ రకాల ఆచారాలు ఉన్నాయి. వాళ్ళకి యేసుక్రీస్తును ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? రోమియోలకు ఆయన ఒక లేఖను రాశాడు. తెసలోనిక అనేటువంటి ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో క్రైస్తవులకి ఒక లేఖను రాశాడు. అలాగా వివిధ ప్రాంతాలకు వాళ్ళు లేఖలను రాశారు. మన మొదటి పోపు గారు ఉన్నారు, పేతురు గారు కూడా 2 విశ్వలేఖలు రాశారు. మొదటి పేతురు, రెండో పేతురు, అవి 2 బైబిల్లో ఉన్నాయి. అంటే పోపుగా ఎన్నికైన తర్వాత ప్రజలందరికీ మార్గనిర్దేశం చేయడానికి వాళ్ళు లేఖలు రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా మన పేతురు గారు లేఖలను రాశారు, పౌలు గారు రాశారు, యోహాన్ గారు రాశారు. అలాగా ఈనాటికి ఎంపిక అవుతున్నటువంటి పోపులు కూడా లేఖలను రాస్తారు. సో ప్రజలకు మంచి చేసేది ఏదైనా సరే అందులో వాటిని ఇంక్లూడ్ చేసి పెడతారు. మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఉదాహరణకి ఆయన ఎన్నిక కాగానే సువార్తానందం అని ఒకటి రాశారు, ఇవాంజలి గాడియం అని. అందులో మనమందరము అంటే లే పర్సన్స్ ఎలా సువార్త చేయొచ్చు, ఫాదర్లు సిస్టర్లు ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అని ఆయన ఒక విశ్వలేఖ రాశారు. సో అలాగా మన సువార్త ప్రబోధం కోసం అలా రాస్తుంటారు. ఇప్పుడు పోపు గారి ఎన్నిక అయిన తర్వాత ఆయన పాలన అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2/3 మెజారిటీ రాగానే అక్కడ ఉన్నటువంటి కార్డినల్స్ వెళ్ళి అడుగుతారు, ఆ ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి కార్డినల్స్ వెళ్ళి మీరు పోపుగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. నేను సిద్ధంగా ఉన్నాను అన్న మరుక్షణం నుంచి ఆయన పాలన అధికారికంగా ప్రారంభమైపోతుంది. ఆ క్షణం నుంచి ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చు. పోప్ క్రీస్తు భూలోకంలో ప్రతినిధి అంటారు కదా, దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఒక శ్రీ సభను ఏర్పాటు చేశారు. మనం చూస్తాం పేతురు గారిని మొదటి పోపుగా నియమిస్తూ ఆయన మాట్లాడినటువంటి సంఘటన మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఈ భూలోకంలో ఉన్నటువంటి చర్చ్ మొత్తానికి విజిబుల్ హెడ్గా అంటే కనిపిస్తూ ఉన్నటువంటి నాయకుడిగా పోపు గారిని యేసుక్రీస్తు నియమించారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ సభలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అధికారాన్ని ఆయన పేతురు గారికి ఇచ్చారు. పేతురు గారి ద్వారా అది తదనంతర పోపులందరికీ కూడా వారసత్వంగా వస్తూ ఉంది. కనుక ఈ నేపథ్యంలో యేసుక్రీస్తుకి ప్రధాన సేవకుడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర బిషపులందరినీ కలిపి నడిపించడానికి వీలుగా ఆయన క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఉంటారు భూలోకంలో. ఒక చిన్న సామాన్య క్వశ్చన్, పోపు తప్పులు చేయరా? పోపులు తప్పులు చేయరా అని అంటే దీనికి 2 రకాల సమాధానం. ఒకటి తప్పులు చేస్తారు, రెండవది తప్పులు చెయ్యరు. ఈ రెండింటిని ఎలా చూడాలి? మొదటిది తప్పులు చేస్తారు. ఎలాగా? మీరు నేను ఏ విధంగా అయితే కొన్నిసార్లు అబద్ధాలు చెప్పొచ్చు లేదా ఏదన్నా తప్పులు చేయొచ్చు,
అలాగా పోపు గారు కూడా తెలుసో తెలియకో కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు. అది ఆయన వ్యక్తిగతం. ఇక రెండవది, తప్పులు చెయ్యరు. ఎప్పుడు చేయరు? ఉదాహరణకి మత్తయ్య గారు ఉన్నారు. మత్తయ్య గారు మనకు ఒక గ్రంథాన్ని రాశారు. మత్తయ్య గారు తప్పులు చేయలేదా జీవితంలో? చేశారు. చేశారు. మరి బైబిల్లో ఆయన రాసినటువంటి మత్తయి సువార్తలో తప్పులు ఉన్నాయా? లేవు. ఉండవు. లేవు, చెప్పాలి. ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే పవిత్రాత్మ దేవుడు ఆయన నడిపించాడు. పౌలు గారి జీవితంలో తప్పులు చేయలేదా అని అంటే ఒక రకంగా దగ్గరుండి హత్యలను ఆమోదించాడు. చేశాడు. స్టీఫెన్ని హత్య అక్కడ జరుగుతూ ఉంటే కళ్ళెదురుగా దాన్ని ఆయన అక్కడ ఉండి ఆమోదించాడు. హత్య చేశాడు ఒక రకంగా. మరి ఆయన రాసినటువంటి లేఖల్లో తప్పులు ఉన్నాయా అని అంటే ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే దేవుడు అక్కడ ఆ వ్యక్తిని తప్పు చేయకుండా అడ్డుకుంటాడు. తర్వాత రాశారు కదా. ప్రత్యేకించి పోపు గారికి పొరబడని వరము అనేది ఉంది. అది ఏ విషయంలో అని అంటే 2 విషయాల్లో మాత్రమే. ఒకటి విశ్వాసము, రెండవది నైతిక అంశాలు. ఈ 2 అంశాల్లో పోపు గారు పేతురు చైర్లో నుంచి మాట్లాడాలి. ఆయన ఎక్స్ కథెడ్రా అని పిలుస్తారు. ఆ ఎక్స్ కథెడ్రా స్థానంలో ఉండి ఈ 2 అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం పొరపాటు చెయ్యరు. ఎందుకు చేయరు అని అంటే ఆయన ఆ చైర్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు ముందుగానే వైడ్ కన్సల్టేషన్ ఉంటుంది. మిగతా కార్డినల్స్తో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి థియోలాజియన్స్తో మాట్లాడి అప్పుడు మాత్రమే తన యొక్క నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఉదాహరణకు పోప్ ఫ్రాన్సిస్ గారు లేదా తర్వాత ఎన్నికైనటువంటి పోపు మన దివ్యవాణి ఛానల్కి వచ్చారనుకుందాం. వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఆయన మాటల్లో కానీ ఎక్కడో ఒక చోట ఒక పొరపాటు దొరికిందనుకోండి, అది దాని కిందకి రాదు, పొరపాటున వరం కిందకి రాదు. ఎందుకంటే ఆయన ఎక్స్ కథెడ్రాలో ఉండి మాట్లాడలేదు, దాన్ని వైడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడలేదు. కాబట్టి ఆ 2 సందర్భాల్లో మాత్రమే దాన్ని ఆలోచించాలి. తప్పు చేయొచ్చు, తప్పు చేయకుండా ఉండొచ్చు. దానికి ఉదాహరణ పౌలు గారు, మత్తయ్య గారు, లూకా గారు అందరూ. పోప్ అన్న తర్వాత ఐక్యతను కాపాడాలి కదా. సో చర్చిల విషయానికి వస్తే దాన్ని ఎలా కాపాడతారు ఆయన, ఐక్యత అన్నది? మనం ముందుగానే చెప్పుకున్నాము. యేసుక్రీస్తు యొక్క శ్రీసభకు, ఈ చర్చ్ మొత్తానికి విజిబుల్ హెడ్గా కనిపించేటువంటి వ్యక్తి పోపు గారు. ఉదాహరణకు మనం గ్రామం లెవెల్లో లేదా కుటుంబం లెవెల్లోకి వచ్చామనుకోండి. కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు. లేదా 2 కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడతారు. లేదా 2 ఊర్లకు మధ్యలో వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ ఎవరో ఒకరు మాట్లాడతారు. ఈ విధంగానే కథోలిక శ్రీసభలో కూడా ఒక 2 బిషపుల మధ్య డిస్ప్యూట్ రావచ్చు, లేదా ప్రపంచంలో 2 దేశాల మధ్య డిస్ప్యూట్ రావచ్చు. ఇవి వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి పోపు ఎదుట కూర్చుంటారు. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే పోప్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరికీ పైగా ఉంటారు. పైగా ఈయన తన అనుభవం చేత దీన్ని ఈ విధంగా నిర్వహించవచ్చు, ఇక్కడ ఈ సమస్యని ఇలా పరిష్కరించవచ్చు అని ఒక సూచన చూపిస్తారు. ఉదాహరణకి మనకు బైబిల్లోనే దీనికి మంచి ఉదాహరణ ఉంది. బైబిల్లో పౌలు గారికి, ఇంకా చెప్పాలంటే పేతురు గారికి, యాకోబు గారికి వాళ్ళ మధ్యలో ఒక పెద్ద డిస్ప్యూట్ వచ్చింది. అదేంటంటే అన్యులందరూ సున్నతి చేసుకోవాలా లేదా అనేటువంటి సమస్య వచ్చింది. పౌలు గారేమో అన్యుల తరపున మాట్లాడుతున్నాడు, యాకోబు ఇంకొంతమంది అపోస్తలులేమో యూదుల తరపున. ఆలోచనలో అలాంటి భావాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక డిస్ప్యూట్ వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే కలిసి కూర్చున్నారు ఒక చోట, యెరూషలేంలో కూర్చున్నారు. దాన్నే జెరూసలేం ఫస్ట్ కౌన్సిల్ అని పిలుస్తాం. అపోస్తల చర్యలు 15వ అధ్యాయంలో దాని కథ అంతా ఉంటుంది. అక్కడ ఏం జరిగింది? ఈ చర్చ అంతా జరిగింది. అన్యులందరూ ఇప్పుడే యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. మనం వాళ్ళ మీద 100 కండిషన్లు, మన యూదా మతంలో ఫాలో అవుతున్న కండిషన్లు అన్నీ తీసుకొని వచ్చి ఇలా నెత్తి మీద పెడితే వీళ్ళు మొయ్యలేరు. అన్యులకు ఏమీ తెలియదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే యేసుక్రీస్తులోకి వస్తున్నారు, వీళ్ళ మీద మనం ఇలాంటివి పెట్టకూడదు అని వాళ్ళకు మధ్యలో చర్చ వచ్చి వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించిన తర్వాత పోపుగా పేతురు గారు లేచి, ఓకే సహోదరులారా, ఇది సంగతి, ఇది సమస్య, దీనికి ఇది పరిష్కారం అని పోపుగా ఆయన ఒక నిర్ణయం చేశాడు. నిర్ణయం చేసిన తర్వాత ఆ లోకల్ పీఠాధిపతి, ఎందుకంటే అది జెరూసలేంలో జరుగుతుంది, జెరూసలేంలో బిషప్ ఉన్నారు. ఆ బిషప్ ఎవరంటే యాకోబు గారు, చిన్న యాకోబు గారు. ఆ చిన్న యాకోబు గారు, ఓకే మన పోపు గారు చెప్పింది మనం విన్నాము, ఇది పరిస్థితి, కాబట్టి దీన్ని మనం అందరం ఫాలో అవుదాం. సో మిగిలిన యూదులకు కొంతమంది ఆ డెసిషన్ నచ్చకపోవచ్చు, కానీ పోపు గారు చెప్పారు కాబట్టి దాన్ని ఫాలో అయి తీరాల్సిందే. సో ఈ విధంగా డిస్ప్యూట్స్ అన్నీ కూడా పరిష్కరించి ఏకాభిప్రాయానికి తీసుకొస్తూ ఉంటారు. అసలు పోప్ అంటే సరైన అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? పోప్ అనేటువంటి పదము మన తెలుగుది కాదు. లాటిన్లో పాపా అని పిలుస్తారు, గ్రీకు భాషలో పప్పాస్ అని పిలుస్తారు. పాపా అన్న పప్పాస్ అన్న తండ్రి అని అర్థం. 6వ శతాబ్దం వరకు ప్రతి బిషప్ని పోప్ అని పిలిచేవారు. ఎందుకనంటే పాపా అని పిలుస్తారు. ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్ళి ఫాదర్ బాగున్నారా అని అడుగుతాం. ఈ ఫాదర్ అనేటువంటి వర్డ్ ఎంత కామనో ఆ లాటిన్లో, గ్రీకులో పప్పా అనేటువంటి వర్డ్ అంత కామన్.
సో బిషప్లందరినీ పోప్ అని పిలిచేవాళ్ళు. అయితే 6వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక పోపు గారు ఏం చేశారంటే ప్రత్యేకంగా రోమ్ నగర బిషప్ ఎవరైతే ఉంటారో ఆయన విజిబుల్ హెడ్గా ప్రపంచం మొత్తానికి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మాత్రమే పోప్ అని పిలుద్దామని చెప్పి అధికారికంగా ఒక పత్రాన్ని జారీ చేశారు. అప్పటి నుంచి ఆ వ్యక్తిని మాత్రమే పోప్ అని పిలుస్తున్నారు. అయితే కాప్టిక్ ఆర్థోడాక్స్ క్యాథలిక్ చర్చ్ లాంటి వాటిల్లో అటువైపు ప్యాట్రియార్క్ వ్యవస్థ ఉంది కొన్ని చోట్ల. సో ఆ ప్యాట్రియార్క్లో కొన్నిసార్లు వాళ్ళ యొక్క ఆర్చ్ బిషప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పోప్ అని పిలుస్తుంటారు సహజంగా. కానీ మీడియా పరిభాషలో లేదా ప్రపంచం దృష్టిలో పోప్ అంటే ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటారు. పోపు ఎన్నిక వచ్చింది కాబట్టి పోపు గురించి మాట్లాడుతున్నాము. అసలు ఎందుకు ఇప్పుడు ఆయన గురించి ఇంతలా మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 2 సందర్భాల్లోనే పోపు గారు లేదా ఎన్నిక అనేటువంటి ప్రక్రియ, ఒకటి రాజీనామా లేదా రెండోది పోపు గారు మరణిస్తే. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు. కొన్నిసార్లు పోపు గారి యొక్క స్థాయి ఏంటనేది మనకు తెలియదు. కొన్నిసార్లు ఇతర శాఖల వాళ్ళు కూడా ఏమంటారని అంటే మీ పోపు గారి దగ్గరికి వెళ్ళి చూసుకుంటాము, మీ పోపు ఏమన్నా కొన్నిసార్లు అవమానించేలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే పోపు గారు ఈరోజు మరణించారు, ఏప్రిల్ 21 మరణించారు. మరణించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశం ఆయన గురించి స్పందించింది. ప్రతి దేశం. ఎందుకు అనంటే పోపు గారి యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే వాటికన్ సిటీ అనేటువంటి ఒక రాజ్యానికి ఆయన రాజు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు, అవి ముస్లిం దేశాలు కావచ్చు, మన ఇండియా కావచ్చు, ప్రతి దేశం కూడా ఆయన ఒక రాజులాగా గుర్తిస్తూ ఉంటుంది. కనుక ఆ వ్యక్తి గురించి స్పందించడం అనేది చాలా సహజం. మనం చూస్తే ఈరోజు వికీపీడియాలో కూడా ఒక పేజే క్రియేట్ చేశారు ఆయన మరణించినప్పుడు. ప్రతి దేశం నుంచి ప్రతి నాయకుడు మాట్లాడారు. మన దేశం నుంచి గమనించినట్లయితే ప్రత్యేకించి మన యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వాటికన్ వెళ్ళారు. వాటికన్ వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి రావడం మనం చూసాం. దానితో పాటుగా మన ఇండియాలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే పోపు గారు మరణించిన వెంటనే 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు మన దగ్గర. వాటికన్లో 9 రోజులు హైయెస్ట్. ఆ తర్వాత అర్జెంటీనా 7 రోజులు, ఎందుకంటే పోపు గారి యొక్క సొంత ఊరు కాబట్టి అది ఆ దేశం. ఆ తర్వాత మన దేశంలో 3 రోజులు ప్రకటించారు. సో ఒక రకంగా మన ఇండియా పోపు గారిని ఎంత గౌరవించింది అని అంటే 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. సంతాప దినాలు ప్రకటించడం అని అంటే ఆ 3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలాంటి సంతోషకరమైన కార్యక్రమాలు చేయదు. ఒకవేళ ఏమైనా సంతోషకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉంటే వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తుంది. అలా 3 రోజులు ప్రకటించడం అనేది గొప్ప విషయం. మన ఇండియా కూడా దాన్ని ప్రకటించింది. కనుక పోపు గారి స్థాయి ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశంలో ఆయన రాజు. ఆ రాజు మరణించిన దానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల వ్యక్తులు ఆయన మరణం మీద స్పందించారు. అంతేకాకుండా వివిధ దేశాల్లో సంతాప దినాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో పోపు గారి గురించి మాట్లాడుతుంటాను ఎక్కువగా. యేసుప్రభు మనం బైబిల్ చూసినప్పుడు ఆధారంగా పేతురుకు చాలా గొప్ప బాధ్యత అప్పగించారు అని అంటారు కదా. అట్లా అపోస్తులందరికీ ఇవ్వకుండా పేతురుకు మాత్రమే ఎందుకు ఇచ్చారా? దానికి బైబిల్ నుంచే సమాధానం చూద్దాము. బైబిల్లో యేసుక్రీస్తే స్వయాన పేతురు గారిని నియమించడం మనం చూస్తాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ సువార్త మత్తయి రాశాడు, పేతురు గారు రాసుకోలేదు. పేతురు రాసుకుంటే ఏమైంది? సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు. అవునా కాదా? వాస్తవం అది. అంటే ఆయన గురించి ఆయన పొగుడుకుంటూ నన్ను పోపుగా నియమించాడు అని రాస్తే అది ఇండైరెక్ట్గా సరికాదు. సో అందువల్ల ఆ విషయాన్ని రాసిన వ్యక్తులు ఎవరు అని అంటే ఒకరు మత్తయి, రెండో వ్యక్తి యోహాను. మొదట మత్తయిని పరిశీలిద్దాం. మత్తయి 16వ అధ్యాయంలో 13 నుంచి 20 వరకు ఈ ప్రధాన వచనాలు ఉన్నాయి. దీన్ని కొంచెం లోతుగా గమనించాలి. అప్పుడే మనకు పోపు గారి యొక్క బాధ్యత ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటగా ఆ తరువాత యేసు ఫిలిప్పు కైజరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులని ఆయన అడిగాను. ఫిలిప్పు కైజరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఇది అడిగాడంట. ఫిలిప్పు కైజరియా అనేది ఫిలిప్పు అనేటువంటి అక్కడ ఒక రాజు ఉన్నాడు, హేరోదు కొడుకుల్లో ఈ ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఒకడు. ఆ వ్యక్తి పేరు మీదుగా అక్కడ పట్టణం అనేది ఏర్పడింది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడే యేసుక్రీస్తు క్వశ్చన్ అడిగాడు. మిగిలిన ప్రాంతాల్లో ఆయన యెరూషలేం అంతా తిరుగుతూ ఉన్నాడు, మిగిలిన గ్రామాలు వాటిల్లో తిరుగుతున్నాడు. అక్కడ ఈ క్వశ్చన్ అడగలేదు యేసుక్రీస్తు. ఫిలిప్పు కైజరియాకు వచ్చినప్పుడే అడిగాడు. ఎందుకనంటే అక్కడ ఒక నేపథ్యం ఉంది. యేసుక్రీస్తు ఈ ఫిలిప్పు కైజరియా గుండా ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద కొండ ఉంటుంది. అక్కడ ఆ కొండ మీద ఒక పెద్ద దేవాలయం ఉంటుంది. ఆ పెద్ద దేవాలయాన్ని రోమ్ నగరం నుంచి తెప్పించిన రాళ్లతో కట్టారు, పాలరాళ్లతో. ఆ పాలరాళ్లతో ఒక పెద్ద దేవాలయాన్ని ఒక కొండ మీద కట్టారు.
సో యేసుక్రీస్తు ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు బహుశా ఈ శిష్యులు ప్లస్ యేసుక్రీస్తు అక్కడే ఉన్నారు ఎగ్జాక్ట్గా ఆ కొండ దగ్గర. ఎందుకంటే ఫిలిప్పు కైజరియా ఆ రోజుల్లో దేనికి ఫేమస్ అని అంటే ఈ దేవాలయానికి ఫేమస్. ఆ దేవాలయం ఎవరిది అని అంటే యావే దేవుడిది కాదు, బదులుగా ఈ రోమ్ నగరం, ఆ ప్రాంతం రోమ్ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ రాజు, ఆ చక్రవర్తి సీజర్, ఆ సీజర్ యొక్క బొమ్మ ఆ దేవాలయంలో ఉండేది. ఓ రకంగా చెప్పాలంటే ఎంపరర్ వర్షిప్, రాజును పూజించడం. ఆ వ్యక్తిని అక్కడ పూజిస్తూ ఉన్నారు జనాలందరూ. ఆ వ్యక్తికి బలులు అర్పిస్తూ ఉంటారు బయట. ఆ బలులు అర్పిస్తున్నటువంటి నేపథ్యంలో యేసుక్రీస్తు ఆ దారిలో పోతూ శిష్యులందరినీ ఆపి ఏమడుగుతున్నారు చూడండి, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావిస్తున్నారు? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. నన్ను ఎవరని భావిస్తున్నారు అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు వీళ్ళని. అడిగితే వాళ్ళందరూ చూడండి, అందుకు వారు అంటే ఈ శిష్యుల్లో 12 మందిలో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. అందుకు వారు కొందరు స్నాపకుడు యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ ఫేమస్ పర్సన్స్. యోహాన్ గారు మరణించారు కాబట్టి ఈయనే యోహానేమో, అంతకుముందు ఏలియా మరణం లేకుండా పైకి వెళ్ళాడు, సో ఏలియా వచ్చాడేమో మళ్ళా, లేదా ఇర్మియా అనేటువంటి ప్రవక్తని హతసాక్షిగా చంపేశారు, అతను మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడేమో అని ఇలా డిఫరెంట్గా అనుకుంటున్నారు ప్రభు అని సమాధానం చెప్తే, అప్పుడు మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? ఇప్పుడు దాకా ప్రజలేమనుకుంటున్నారు చెప్పారు, ఓకే బాగానే ఉంది, మరి మీ కథ నాకు చెప్పండి. ఎందుకంటే ముందు వీళ్ళకి అర్థం కావాలి, వీళ్ళకి అర్థమైతేనే జనాలకి ఏం అర్థమైందో తెలుస్తుంది. అప్పుడు మీరు నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అప్పుడు చూడండి 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు. మిగిలిన 11 మంది స్పందించారు ఆల్రెడీ. ఏమని స్పందించారంటే ప్రజలు అలా అనుకుంటున్నారు ప్రభు, ఇలా అనుకుంటున్నారు ప్రభు అని రకరకాలుగా చెప్పారు. కానీ నేను ఎవరు అని మీరు భావించుచున్నారు అన్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఒకే వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆయన ఎవరు అని అంటే పేతురు. పేతురు ముందుకు వచ్చి చూడని అంటున్నాడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాను. ఆయన ఒక్క లైన్ చెప్పాడు, ఏమని? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇందులో ఉన్నది 5 పదాలు. 5 పదాల్లో యేసుక్రీస్తుని డిస్క్రైబ్ చేస్తే యేసుక్రీస్తు పేతురును పొగడటం మొదలుపెట్టాడు. పేతురేమో యేసుక్రీస్తుని 5 పదాలే పొగిడాడు. ఏమని? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఇది అందరికీ తెలిసిందే. క్రీస్తు అనేది శిష్యులందరికీ తెలుసు, దేవుని కుమారుడు అనేది అందరికీ తెలుసు, కొత్తగా ఏం లేదు. కానీ యేసుక్రీస్తు చూడండి ఎంత పొగుడతాడంటే 3 వచనాలు ఆపకుండా పేతురును పొగడటం మొదలు పెడతాడు. చూడండి, యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే గాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను, నరకశక్తులు దీనిని జయింపచాలు. నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇంత పొడవున పొగిడాడు యేసుక్రీస్తు. అంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది. ఆయన 5 పదాలు చెప్తే ఈయన 25 పదాలు చెప్పాడు అని అంటే ఏదో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటనేది లోపలికి వెళ్ళి పరిశీలిస్తే, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఎందుకు అన్నాడు పేతురు అని అంటే, పేతురు చేపలు పట్టుకునే వ్యక్తి. చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి థియలాజియన్లాగా ఆలోచించలేదు. ఆయన జస్ట్ సింపుల్గా దేవుని కుమారుడు, ఆయన అన్ని చోట్ల అదే చెప్తానే వస్తున్నాడు యేసుక్రీస్తు. క్రీస్తు అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, ఆయన క్రీస్తు కాబట్టి వీళ్ళు అనుసరిస్తున్నారు. దానికి తోడు పేతురు చేసిన ఇంకొక గొప్ప అంశం ఏంటంటే, తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో దాన్ని గుర్తుంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారంటే సీజర్ టెంపుల్ దగ్గర ఉన్నాడు. సీజర్ అనేవాడు ఇప్పుడు అగస్టస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అగస్టస్ అంటే వాళ్ళ భాషలో అర్థం వన్ హూ ఈజ్ వర్తీ టు రిసీవ్ వర్షిప్ అని, అంటే పూజింపదగిన వాడు అని ఆ పేరుకు అర్థం. అగస్టస్ దేవాలయం అక్కడ ఉంది. కానీ పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయినా. అంటే ఇక్కడ ఆల్రెడీ అగస్టస్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఒక దేవుడు అనుకుంటున్నాడు వాడు, కానీ వాడు సజీవుడు కాదు. కానీ నువ్వెవరు అని అంటే సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పగానే యేసుక్రీస్తు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సంతోషంతో తబ్బిపోయినట్టున్నాడు యేసుక్రీస్తు. ఆయన 5 పదాలు చెప్పినందుకే 25 పదాలు. ఈ 25 పదాల్లో కూడా ప్రత్యేకత చూడండి. యోనాపుత్రుడు ఒక సీమోను. యాక్చువల్గా ఈయన యొక్క తండ్రి పేరు, పేతురు గారి యొక్క తండ్రి పేరు యోనా కాదు, వాళ్ళ తండ్రి పేరు యోహాన్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. యోహాను కరెక్ట్. యోహాను పేతురు గారి యొక్క తండ్రి పేరు. పేతురు గారు ప్లస్ ఆంద్రేయ వాళ్ళిద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి పేరు యోహాను. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యోనాపుత్రుడు అయిన సీమోను అంటున్నాడు. యోనా అని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చాడంటే పాత నిబంధనలో ఒక గ్రంథం ఉంది, యోనా అనేటువంటి వ్యక్తి. యోనాను తీసుకొచ్చి పేతురుకి ఎందుకు లింక్ చేశాడు? దానికి ఒక నేపథ్యం ఉంది. ఏంటంటే నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది, అది ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ప్రజలు తప్పులు చేస్తున్నారు.
దేవుడు ఏం చేశాడంటే యోనా అనేటువంటి ఒక ప్రవక్తను ఎంచుకొని, ఇదిగో యోనా, నువ్వు నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నా సువార్త చెప్పు, వాళ్ళ మాను మనసు పొందమను, నేను వాళ్ళని ఏం చేయను, వదిలేస్తాను లేదా శిక్షిస్తాను అని చెప్తాడు. యోనా అక్కడికి వెళ్ళి చెప్పాలి, కానీ యోనాకి అక్కడికి వెళ్ళి చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, యోనా ఈ ఇజ్రాయేలీలు వీళ్ళందరి మీద యుద్ధం చేసింది ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు అస్సీరియా. ఇజ్రాయెల్ తెగల్లో 12 తెగలు ఉంటే 10 తెగలను నాశనం చేసింది అస్సీరియా జాతి. ఈ అస్సీరియా యొక్క పట్టణము లేదా ముఖ్య రాజధాని ఏదైతే ఉందో అది నినివే పట్టణం. సో ఇప్పుడు యోనాకి నిజంగా ఇష్టం లేదు అక్కడికి వెళ్ళి నేను ఆయన గురించి మాట్లాడాలి, యేసు గురించి, వాళ్ళందరూ నాశనమే కావాలి నాకు. యోనా అదే కోరుకుంటాడు, ఎందుకంటే మా పితరులందరినీ వాళ్ళు చంపేశారు, నేనెందుకు వాళ్ళకి పోయి చెప్పాలి అని. ఇటు తూర్పు పోతే అది వస్తుంది అని అనుకుంటే ఆయన దానికి ఆపోజిట్లో బయలుదేరాడు యోనా. ఇటు పో అని చెప్పి దేవుడు చెప్తే ఆయన ఇటు బయలుదేరాడు. ఇటు బయలుదేరితే అప్పుడు మనందరికీ తెలుసు, దేవుడు ఆ సముద్రంలోంచి పడేసి ఒక చేప మెంగడం, తీసుకొచ్చి ఆయన్ని ఏ ఊరికైతే పోవాలో ఆ ఊరు ఒడ్డున కక్కేసింది. అంటే యోనాకి ఇష్టం లేకపోయినా కూడా దేవుడు బలవంతంగా అక్కడికి తీసుకొచ్చాడు. ఇది ఎందుకు యేసుక్రీస్తు పేతురుతో పోలుస్తున్నాడంటే, పేతురు సిచ్యువేషన్ కూడా సేమ్. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళని పరిపాలిస్తుంది ఎవరంటే రోమాళ్ళు. రోమాళ్ళు వచ్చి వీళ్ళని పరిపాలిస్తున్నప్పుడు రోమ్ నగరానికి వెళ్ళి ఇప్పుడు సువార్త చెప్పాలి పేతురుకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకు, వీళ్ళందరినీ ఇప్పుడు పీడిస్తున్నది రోమన్ రాజ్యం. అందుకని యేసుక్రీస్తు ఏం చేశారంటే, యోనాపుత్రుడు అయిన సీమోను, నువ్వు యోనాలాగా ప్రవర్తించొద్దు, నువ్వు వదిలేస్తే నిన్ను ఇంకో చేపను పంపించి మళ్ళీ నేను రోమ్ నగరానికి పంపిస్తాను అని ఇండైరెక్ట్గా చెప్పడం కోసం నువ్వు అక్కడికే వెళ్ళాలి, అక్కడే హతసాక్షిగా మరణించాలి, అక్కడే శ్రీ సభ ఏర్పాటు కావాలి. మనం అందరం అనుకుంటాం రోమన్ క్యాథలిక్ చర్చ్ అని పిలుస్తూ ఉంటారు. మా నెల్లూరు మేత్రాన్లు ప్రత్యేకించి ప్రకాశం తండ్రి గారు, ఆయన ఎక్కడైనా శ్రీసభ గురించి మాట్లాడాల్సి వస్తే రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నాడు ఆయన, బదులుగా ఏక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీసభ అని పిలుస్తారు. అంటే మన చర్చ్ పేరు అంత పెద్దది. సో ఆ పేరును మా నెల్లూరు పీఠాధిపతులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా రోమ్ నగరానికి వాటికన్కి ఎందుకు పోయింది ఈ శ్రీసభ అంతా అంటే, మన మొదటి పోపోయినటువంటి పేతురు గారిని యేసుక్రీస్తు ఒక బాధ్యత ఇచ్చి పంపించాడు. యోనాపుత్రుడు అయిన సీమోను, నువ్వు రోమ్ నగరం పోవాలా, రోమ్ నగరంలో అక్కడ హతసాక్షిగా మరణించాలి అని అన్యులకి ప్లస్ యూదుల తరపునటువంటి పేతురు గారు, అన్యుల తరపునటువంటి పౌలు గారు, వీళ్ళిద్దరు హతసాక్షులుగా మరణించింది రోమ్ నగరంలో. పైగా రోమ్ నగరం అనేది ఆ రోజుల్లో వెల్ డెవలప్డ్, బాగా ప్రతి దారి రోమ్ నగరానికి అనేటువంటి సామెత కూడా ఉండేది. సో అందువల్ల పేతురుని అక్కడికి పంపించి అక్కడ శ్రీసభను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త అనేది వెళ్ళడం మొదలైంది. అక్కడ యేసుక్రీస్తు ఇంకా అంటున్నాడు చూడండి, నీవు ధన్యుడవు, ఈ విషయాన్ని నీకు తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు. ఇక్కడ గమనిస్తే ఈ విషయాన్ని నీకు తెలియజేసింది అని అన్నాడు. ఎదురుగా చూస్తే 12 మంది ఉన్నారు. 12 మందిలో 11 మందిని వదిలేసి ఆయన ఈ విషయాన్ని నీకు తెలియజేసింది ఇండివిజువల్గా ఒక్కడి కోసం వచ్చి తెలియజేసింది నా తండ్రి అని చెప్పి ఆ తర్వాత అంటున్నాడు చూడండి, నీవు పేతురవు. ఈయన అసలు పేరు సీమోను, కానీ ఇప్పుడు పేరు ఇక్కడ కొత్తగా పెట్టాడు యేసుక్రీస్తు. ఏమని, నీవు పేతురవు, నీవు కేఫావు, అంటే నువ్వు ఒక రాయివి. అక్కడ ఆల్రెడీ ఒక రాయి ఉంది, అక్కడ ఒక సీజర్ దేవాలయం ఉంది, అక్కడ పూజలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నువ్వు ఒక రాయివి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను. ఇప్పుడు సృజన అనేటువంటి నేను 4 వాక్యాలు బాగా చెప్పగలుగుతున్నాను కదా అని బయటికి వెళ్ళి గుడి చేసుకొని కొత్త చర్చ్ స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే, స్వయాన ఒక చర్చిని ఎవరు ప్రారంభించాలంటే యేసుక్రీస్తు ప్రారంభించాలి. రెండవది ఎవరి మీద ప్రారంభించాలి అంటే పేతురు గారి మీద, లేదా పేతురు గారిని నాయకుడిగా స్థాపించాలి. సో ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి చర్చి ప్రపంచం మొత్తంలో ఒక్క కథోలిక శ్రీసభ మాత్రమే. సో ఈ విధంగా పేతురు మీద సంఘాన్ని ప్రారంభించాడు. దానికి ఒక వాగ్దానం చేశాడు చూడండి, ఈ రాతి మీద నా సంఘము నిర్మించేదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నరక శక్తులు ఇన్ ద సెన్స్ చెడుగా ఉన్నటువంటి రాజులు కావచ్చు, వాళ్ళందరూ ఎవరన్నా వచ్చి నాశనం చేయాలనుకుంటే అని. ఆనాడు ఉన్నటువంటి రోమన్ రాజులందరూ వీళ్ళని చంపాలనే ప్రయత్నించారు. ఉదాహరణకి మొదటి 30 మంది పోపులు ప్రతి ఒక్కరూ హతసాక్షులుగా మరణించారు. ఏ ఒక్కరూ సాధారణ మరణం పొందలేదు. పేతురు గారు తర్వాత లైనస్ గారు వచ్చారు, తర్వాత అనాక్లీసిస్ గారు వచ్చారు, క్లెమెంట్ గారు వచ్చారు. వీళ్ళందరిలో ఏ ఒక్కరు కూడా సాధారణ మరణం పొందలేదు. అందరూ హతసాక్షులుగానే మరణించారు. మొదటి 30 మంది పోపులు ప్రాణాలు పెడితే నిలబడింది చర్చ్. 300 సంవత్సరాల పాటు ఆ 30 మంది పోపులు ప్రాణాలు పెట్టి చర్చిని నిలబెట్టారు. ఆ తదనంతరం ఒక రాజు వచ్చాడు, క్రైస్తవుడిగా మారాడు ఆయన. దానివల్ల ఇంకా సువార్త అనేది మరింత వేగంగా విస్తరించింది. ఇక్కడ చూస్తే నరక శక్తులు దీన్ని జయింపజాలవు. 2000 ఏళ్ళు అయింది ఈ రోజుకి.
2000 ఏళ్ళు స్థిరంగా నిలబడినటువంటి చర్చి కానీ, స్థిరంగా నిలబడినటువంటి వ్యవస్థ కానీ ఈ రోజు వరకు ఏది లేదు చరిత్రలో. ఈ రోజుకి చర్చ్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ రోజు యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు ఏమని, నరక శక్తులు దీన్ని జయింపజాలవు, ఈ రోజుకి జయించలేదు. అందుకనే చూస్తే 266 మంది పోపులు. పేతురు గారి దగ్గర మొదలు పెడితే 1వ పోపు, రేపు ఎన్నుకోబడబోయేటువంటి వ్యక్తి 267వ పోపు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా ఎప్పుడు ఇది చీలిపోలేదు. తదనంతరం నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. ఈ తాళపు చెవులు అనేవి 2 రకాల సూచనలు. ఒకటి, ఇంట్లో తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే ఇంటి యజమానురాలు కానీ యజమానుడు కానీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేదను. నీకు ఇండివిజువల్గా అందరినీ శిష్యులందరినీ కలిపి మీకు అని అనలేదు, నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చాను. ఆయన ఇచ్చే తాళపు చెవులు ఏంటి, పరలోక రాజ్యం అంట. ఆ రోజుల్లో ఈ దేవాలయం ఏదైతే ఉందో, సొలొమోను కట్టినటువంటి దేవాలయము, ఇటు అగస్టస్ దేవాలయము, ఆ రెండిటి యొక్క తాళం ఎవరి దగ్గర ఉండేదంటే ఆ పూజారి దగ్గర ఉండేది. మన సొలొమోను కట్టిన దేవాలయం అయితే దాని యొక్క తాళం వచ్చి ప్రధాన యాజకుడి దగ్గర ఉండేది. కానీ ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అని అంటున్నాడు. అంటే ఆ దేవాలయము టెంపుల్ అని చెప్పలేదు యేసుక్రీస్తు, ఎందుకంటే క్రీస్తు శకం 70లో ఆ టెంపుల్ కూలిపోతుందని తెలుసు. ఇక ఆ టెంపుల్కి తాళం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులనే ఇస్తాను, ఇవి కాదు ఇంకా. సో అంటే ఆయన లెవెల్ ఏంటి, పోపు గారి యొక్క లెవెల్ ఏంటి అని అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగినటువంటి వ్యక్తి. అందుకనే మనం పేతురు గారు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు చూసినా, లేదా పేతురు గారి యొక్క ఫోటోలు చూసినా ఆయన ఎప్పుడు తాళాలు పట్టుకొని ఉంటాడు. దాని గుర్తు ఏంటి అని అంటే ఇవి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు అని. అంతేకాకుండా నీవు భూలోకమందు నీవు దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను బంధిస్తా, నువ్వు ఇక్కడ దేన్ని విప్పుతావో నేను అది అక్కడ విప్పుతా. దాని అర్థం ఏమిటి అని అంటే చట్టాలు చేయగలిగేటువంటి శక్తి లేదా దాని యొక్క అధికారం. ఆ రోజుల్లో పరిచయులు, శాస్త్రులు అనేవాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు. అంటే ఈ రోజున ఈ పండగ చేయాలి అనేది ఆ చట్టం వాళ్ళు చేయాలి. ఇప్పుడు మన పోపు గారికి ఆయన ఇస్తున్నటువంటి అధికారం ఏంటి అని అంటే ఈ భూలోకంలో నువ్వు పలాంది చేయడానికి నేను నీకు నిర్ణయం ఇస్తున్నా. సో ఆ చట్టాన్ని తీసుకొచ్చి పేతురు గారికి ఇచ్చారు. సో ఈ విధంగా పేతురు గారి యొక్క ఎన్నిక అనేది యేసుక్రీస్తు ప్రారంభించాడు. అది పేతురు గారు డప్పు కొట్టుకోలేదు, బదులుగా మత్తయ్య గారు రాశారు. దీనికి తోడు శిష్యుల యొక్క లిస్ట్ ఎక్కడొచ్చినా కూడా అందులో ఫస్ట్ ఉండేటువంటి పేరు పేతురు. దాని అర్థం ఇండైరెక్ట్గా పేతురు గారి యొక్క పెద్దరికాన్ని వాళ్ళందరూ గుర్తించారు. అంతేకాదు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తిబేరియా సరస్సు దగ్గర యేసుక్రీస్తు వెళ్ళి పేతురుతో మాట్లాడతాడు. పోయిన వారమే మనం ఈ రీడింగ్స్ కూడా చర్చిలో చదువుకొని ఉన్నాం. అందులో పేతురుని పిలుచుకొని యేసుక్రీస్తు 11 మంది శిష్యులందరూ అక్కడ ఉన్నారు. 11 మందిని వదిలేసి పేతురుని ఒక్కరిని పక్కకు పిలుచుకొని పేతురుని 3 సార్లు యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వరకే 3 సార్లు ఒకే క్వశ్చన్ అడుగుతాడు. సాధారణంగా బైబిల్లో ఒక మాట ఒకసారి ఉందంటేనే మనం ముఖ్యమని భావిస్తాం. అట్లాంటిది ఏకంగా యేసుక్రీస్తు 3 సార్లు, ఒకసారి చూడండి ఏముందో ఇక్కడ. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెపిల్లలను మేపుము అని చెప్పాను. ఆ తదనంతరం యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా రెండోసారి అడిగాడు. మళ్ళీ మూడోసారి కూడా 18వ వచనంలో చూస్తాం, 17వ వచనంలో మూడోసారి కూడా అడిగాడు. 3 సార్లు అడిగితే 3 సార్లు పేతురు అదే సమాధానం. ఇదంతా రాసిన వ్యక్తి ఎవరంటే యోహాను. అంటే ఇటు మత్తయ్య గారు పేతురు యొక్క పెద్దరికాన్ని గుర్తించారు, యోహాను గారు పేతురు యొక్క పెద్దరికాన్ని గుర్తించారు. అప్పుడు యేసుక్రీస్తు 3 సార్లు చెప్పింది, నీవు నా గొర్రె పిల్లలను మేపుము. మరి మిగిలిన వాళ్ళు 11 మంది గొర్రెలను కాబట్టి గాడిదలను మేపుకుంటారా? లేదు కదా. దాని అర్థం ఏమిటి అని అంటే నీకు ప్రత్యేకంగా బాధ్యత ఇస్తున్నా. వీళ్ళందరూ వెళ్తారు, వాళ్ళు సువార్త చేస్తారు, కానీ వాళ్ళందరూ నీకు రెస్పాన్సిబుల్గా ఉంటారు అని ఇండైరెక్ట్గా పేతురు గారిని పై స్థాయికి తీసుకొచ్చారు. నీవు నా గొర్రెలను కాయము, నీవు నా గొర్రెలను కాయము అని చెప్పి 3 సార్లు పేతురు గారితో ఆ విధంగా చెప్పడం చూస్తాము. ఈ రీతిలో పోప్ పేతురు గారిని ప్రత్యేకంగా యేసుక్రీస్తు నియమించినట్లు చూస్తాం. అది కాబట్టి ఇజ్రాయేలీలో అయినా కూడా పేతురు రోమ్కి వెళ్ళి సువార్త ప్రచారం చేసినందుకు క్యాథలిక్ చర్చి రోమ్ నగరం అయింది. ఎందుకంటే 2 అపోస్తలులకి హతసాక్షులుగా మిగిలినటువంటి ప్రాంతం అది. దానివల్ల అలా. దానికి తోడు ఆ రోజుల్లో బాగా డెవలప్ అయింది రోమ్ నగరం. అక్కడ నుంచి సువార్త అనేది సులువుగా అన్ని ప్రాంతాలకు వచ్చింది. ఉదాహరణకి మన థామస్ గారు ఇక్కడ వరకు బయలుదేరి వచ్చాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఆయన వచ్చారు. అట్లా పోపు గారి ఎన్నిక గురించి, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలు మాకు చాలా వివరంగా మీరు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 150 కోట్ల మంది మీద ఉన్నటువంటి ఒకే ఒక్క బాధ్యత
మనం కూడా పోప్ ఎలక్షన్లో పాల్గొనవచ్చు. ఏ విధంగా? మన ప్రార్థన ద్వారా మనం పవిత్రాత్మ దేవుణ్ణి అడగాలి, దేవా మాకందరికి ఒక మంచి పోపును దయచేయండి అని మనం దేవుణ్ణి అడుగుదాం. ఆ రీతిలో మనమందరం కూడా ఈ ఎన్నికలో పాల్గొందాము, ఒక మంచి పోప్ మనందరికీ రావాలని కోరుకుందాం. దివ్యవాణి టీవీ చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.